తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున గారు కేవలం ఈ సీజన్ మాత్రమే కాకుండా గడిచిన మిగతా సీజన్లన్నింటికి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తూ ఈ రియాలిటీ షో ఇంత సక్సెస్ఫుల్ గా ఇంత నిరాఘాటంగా కొనసాగుతుంది అంటే దాని వెనుక కీలకమైన వ్యక్తి నాగార్జున గారని చెప్పాలి. ఎప్పటికప్పుడు ఏదో ఆసక్తికరంగా రసవత్తరంగా ఏమాత్రం ప్రేక్షకులకి బోరు కొట్టకుండా తనదైన హోస్టింగ్ తో ఈ సీజన్లని చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మరి అలాంటి నాగార్జున గారు ఈ రియాలిటీ షో ద్వారా ఇంకా హ్యూజ్ స్టార్డమ్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా నాగార్జున గారి గెటప్ సీజన్ లో కనిపించే ఆయన తీరు ప్రేక్షకులందరికీ ఓ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుంది. మరి అలాంటి నాగార్జున గారి సినిమాలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా ఎప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే రీసెంట్గా వెలుగులోకి వచ్చిన విషయం నాగార్జున గారు తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం. ఆయన చేసిన పనేంటో తెలిస్తే మనందరం నోరెళ్లబెట్టవలసిందే. ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే అక్కినేని నాగేశ్వరరావు గారి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హ్యూజ్ స్టార్డమ్తో ఫ్యాన్ ఫాలోయింగ్తో దూసుకెళ్తూ ఉన్నప్పటికీ నాగార్జున గారికి మాత్రం ఆయన తండ్రి నాగేశ్వరరావు గారు అంటే ఎనలేని అభిమానం, గౌరవం, ప్రేమ అని చెప్పాలి. ఎన్నో సందర్భాల్లో తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అవుతాం. ఆయన లేకపోయినప్పటికీ ఆయన ఆశయాలు, ఆలోచనలు ఆయన ఉన్నప్పుడు ఎలాగైతే ఉండాలని ఆయన అనుకునేవారో సరిగ్గా అలాంటివే ఆచరణలో పెడుతూ ఆయన దారిలోనే నడుస్తాము అంటూ ఆయన కుటుంబ పెద్దగా కూడా చెప్పారు. అలాంటి నాగార్జున గారు తన తండ్రి కొన్ని దశాబ్దాల కింద స్థాపించిన అక్కినేని నాగేశ్వరరావు గారి కళాశాలకి వెళ్లడం జరిగింది. నాగేశ్వరరావు గారు చదువుకోలేదన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే ఆయన నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రాణిస్తున్న నేపథ్యంలోనే ఆయనకి చదువు మీద ఉన్న ఆసక్తితో ఆయన సొంత ఊరైన గుడివాడలో ఆయన పేరు మీద అక్కినేని నాగేశ్వరరావు కళాశాల అంటూ ఓ కాలేజీని కట్టించడం జరిగింది. ఆ రోజుల్లో 5,000 రూపాయల పారితోషికం తీసుకున్న ఆయనకు వచ్చిన డబ్బులతో ఆ కాలేజీని కట్టించితే ఇప్పటికి దాదాపు 75 ఏళ్లకు పైగా ఆ కాలేజీ ఇంకా అలాగే ఎంతో సక్సెస్ఫుల్గా కొనసాగడం, పైగా ఆ కాలేజీ నుంచి ఎంతో మంది విద్యార్థులు డాక్టర్లుగా మరియు ఇంజనీర్లుగా, లాయర్లుగా తమ ప్రొఫెషనల్ లైఫ్ని లీడ్ చేస్తూ సక్సెస్ఫుల్గా రాణిస్తున్నారని. అయితే ఆ కాలేజీ ఆయన గుర్తుగా నేటికి ప్రతి ఏడాది కాలేజీకి ఎన్నో విరాళాలు, అంతేకాకుండా అక్కడ చదువుకుంటున్న పేద విద్యార్థులకి నాగేశ్వరరావు గారి పేరు మీద ఆయన ట్రస్ట్ పేరు మీద నాగార్జున గారు విరాళాలు, స్కాలర్షిప్లు ఇస్తూ ఉంటారట. ఇలాంటి నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలోనే తన తండ్రి స్థాపించిన ఆయన పేరు మీద ఉన్న అక్కినేని నాగేశ్వరరావు కాలేజీకి వెళ్లిన నాగార్జున గారు స్టూడెంట్స్ తోనూ మరియు కాలేజీ యాజమాన్యంతో కూడా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. పైగా ఆయన మాట్లాడుకొస్తూ ఈ కాలేజీలో చదివిన ఎందరో విద్యార్థులు నేడు దేశ విదేశాలలో ఎంతో ఉన్నత పదవుల్లో ఉన్నారని, కళాశాల అభివృద్ధికి అక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ఎంతో ప్రోత్సహిస్తూ ఉన్నారని, అంతేకాకుండా గుడివాడలో ఆయన పైన చూపిస్తున్న అభిమానానికి ఆయన ఎప్పుడూ కృతజ్ఞతలు తెలియజేస్తాను ఉంటాను అంటూ నాగార్జున గారు మాట్లాడడం జరిగింది. పైగా 75,000గా వేలాది మందికి మంచి భవిష్యత్తును అందివ్వడం అనేది మామూలు విషయం కాదని, ఇదంతా జరిగింది కేవలం అక్కడి ఊరి ప్రజలు చూపించే ఆదరాభిమానాల వల్లే అంటూ వాళ్ళందరికీ జీవితాంతం అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబం రుణపడి ఉంటుంది అంటూ నాగార్జున గారు మాట్లాడుతూ ఆయన అక్కడ కాలేజీలోని పేద విద్యార్థుల కోసం 2 కోట్ల రూపాయల విరాళాన్ని అందించడం ఇప్పుడు అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. ఏది ఏమైనప్పటికీ ఓ స్టార్ హీరోగా, ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు గారి కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ హ్యూజ్ స్టార్డమ్ ని, ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో కూడా ఎప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలోనే నాగార్జున గారు తీసుకున్న ఈ సంచలనాత్మకమైన నిర్ణయం, ఆయన తండ్రి పేరు మీద ఆయన ఏం చేశారో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో ప్రతి ఇంకొకళ్ళని మాట్లాడుకునేలా చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.